హలో యూట్యూబ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోర్ డెలిషియస్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. మనందరికీ పిజ్జాస్ అంటే చాలా ఇష్టం కదా. సో కానీ అది చేసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అండ్ ప్రూఫింగ్ చాలా టైం పడుతుంది. సో అందరికీ అంత టైం ఉండదు కాబట్టి ఇన్స్టెంట్గా మనము పిజ్జాస్ చేసుకోవాలంటే ఇలా ఇమీడియట్గా బర్గర్ పిజ్జాస్ చేసుకోండి. సో దీనికి మనము ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు అండ్ ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సో అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో లెట్స్ డూ దాట్. దీనికి మనకి ముందుగా బర్గర్స్ కావాలి. మీరు ఏదైనా బర్గర్స్, హ్యాంబర్గర్స్ కానీ ఏవైనా బర్గర్స్ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఈరోజు ఇలా ఈ హ్యాంబర్గర్స్ తీసుకుంటున్నాను. దానికి మనం ఒక టేబుల్ స్పూను మెల్టెడ్ బటర్ని తీసుకొని అంత ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఇలా మెల్టెడ్ బటర్ని అప్లై చేసుకోవడం వల్ల మన బ్రెడ్కి ఇంకా మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఇప్పుడు మనము మన దగ్గర ఏదైనా సాస్ ఉంటుంది కదా, పాస్తా సాస్, ఎనీ పిజ్జా సాస్ ఏదైనా పర్వాలేదు. మన ఇంట్లో ఏదైనా సాస్ ఉంటే ఆ సాస్ యాడ్ చేసుకోవచ్చు. అది ఒక 1 టేబుల్ స్పూన్ సాస్ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర సాస్ ఏది లేకపోతే కెచప్ అయినా కానీ యూస్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత దీన్ని కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో దీనికి ఇప్పుడు మనం వెజిటబుల్ టాపింగ్స్ కోసం ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ ఏవైనా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆనియన్స్, టమాటోస్ ఇంకా మష్రూమ్స్ కూడా యూస్ చేస్తున్నాను. సో ఇవన్నీ నేను క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. అండ్ టమాటోస్కి సీడ్స్ తీసేసేయాలి. సో దాన్ని తీసేసి క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మష్రూమ్స్, టమాటోస్ మాత్రమే కాకుండా మీకు ఏ వెజిటబుల్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ టాపింగ్ లాగా పెట్టుకున్న తర్వాత దీనికి ఇప్పుడు మనము స్పెషల్ ట్విస్ట్ యాడ్ చేయాలి. సో అదే ఫన్ పార్ట్ ఇక్కడ. సో కిడ్స్కి బాగా ఇష్టమైన పార్ట్ ఏంటిది తెలుసా? చీజ్. మీరు వెజిటబుల్స్ యాడ్ చేసినా చేయకపోయినా కిడ్స్కి చీజ్ ఉంటే చాలు. సో పిజ్జాని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ మోజరెల్లా చీజ్ని తీసుకొని స్ప్రెడ్ చేసుకొని దాన్ని ఈవెన్గా పెట్టుకోవాలి. ఇలా ఈవెన్గా పెట్టుకోవడం వల్ల మనకి చీజ్ అన్నది అంత ఈవెన్గా బేక్ అవుతుంది. సో ఇలా రెడీ చేసుకోవాలి. నేను ఇంకా కొద్దిగా మోర్ బర్గర్స్ని రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనము బేక్ చేసుకోవాలి. మీ దగ్గర అవెన్ ఉంటే బేక్ చేసుకోవచ్చు, లేదా మీరు ఏదైనా ప్యాన్ పైన కూడా పెట్టుకొని బేక్ చేసుకోవచ్చు. 350 degrees ఫారెన్హీట్లో 10 minutes పాటు బేక్ చేసుకోవాలి, లేదా చీజ్ అంతా మెల్ట్ అయ్యేదాకా బేక్ చేసుకోవాలి. సో అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయిన బర్గర్స్ మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు, జస్ట్ లైక్ పిజ్జాస్. సో పిజ్జాస్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఇలా సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా చేసుకునే పిజ్జాస్ని ట్రై చేసి చూడండి. ఇవి మీకు తప్పకుండా నచ్చుతాయి అండ్ మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.